RTI Live News. Ask for right. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వే గేట్ వద్ద ఎడ్ల బండిని రోడ్ల మీద పెట్టి ఆర్టీసీ బస్సును ఆపి రాస్తారోకో చేయడం జరిగింది. గత 3 రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ రైతు సంఘాల ఆధ్వర్యంలో స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక రైతన్నలకు పురుగుల మందే పెరుగన్నమవుతుంది. రైతు పండిస్తే అప్పులే మిగులుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎక్కడా అన్యాయం జరగకుండా రైతు కండ్ల ఆనందం నింపే విధంగా పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలో కోల్పోయిన తర్వాత ఇప్పుడున్న రైతులను కేంద్రం పట్టించుకోకుండా రైతులు వినియోగించే ఎరువులు భారీగా రేట్లు పెంచి రైతులు గిట్టుబాటు ధర లేకుండా నిండా ముంచిన కేంద్రం రాహుల్ గాంధీని 3 రోజుల నుంచి హర్యానా, పంజాబ్ రైతులు ఢిల్లీకి చేరుకోకుండా రోడ్లను తవ్వి ఇనుప కంచెలు పెట్టి అడ్డుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న రైతులందరినీ అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టారు. ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలని రాహుల్ గాంధీ మాట్లాడుతూ రైతులు మనోధైర్యంగా ఉండాలని, కేంద్రంలో కాంగ్రెస్ రాజ్యం రాబోతుంది, రైతులకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఢిల్లీలో ఇక్కడి రైతులం అండగా ఉంటామని తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండెటి ఐలయ్య యాదవ్, పొత్కపల్లి రైతుల సహకార సంఘం చైర్మన్ గోపు నారాయణ రెడ్డి, ఐలయ్య, రామస్వామి, బొంగని రాజయ్య గౌడ్, నాయకులు శ్రీనివాస్, జంగా మహేష్, శ్రీకాంత్, పున్నారెడ్డి, లింగయ్య, రాములు, తిరుపతి రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రవీంద్రారెడ్డి, శ్రీకాంత్, అరవింద్, కిట్టస్వామి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ అన్న నాయకత్వం, విజయన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రైతుల హక్కులు పంజాబ్, హర్యానా రైతుల కాపాడుకుందాం, రైతు పోరాటాలు, రైతాంగ పోరాటాలు.